పిల్లలకి లో జ్వరం ఎక్కువగా వస్తుంటుంది. లో జ్వరం రావడానికి పిల్లలు తల్లిదే కావాలి. అంటే కొంచెం జీర్ణమైన పిల్లలకి పడిన ఏదైనా తినేటప్పుడు కానీ, జీర్ణం కాకపోతే ఏదైనా తినేటప్పుడు కానీ, నాన్ వెజ్ ఎక్కువ తినేటప్పుడు కానీ ఇలాంటి పిల్లలకి కొంచెం జ్వరం వస్తుంది, లో జ్వరం కింద వస్తుంది. అలాగే లో జ్వరం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా పిల్లలకి మన సన్నబాల్లోను అంటే మన పాల్లోను లో జ్వరం వచ్చే వాళ్ళకి సైంధ లవణము నాలుగు మీద వేసేసి అదే పాలుతో కొంచెం పాల్లో కలిపేసి నాలుగు మీద రుద్దాలి. రుద్దితే ఇమీడియట్గా లో జ్వరము కొంచెం కంట్రోల్ అవుతుంది. రెండోది దగ్గులో కూడా రకాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు వచ్చే దగ్గులు ఏంటంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ మూడు కొంచెం దూరగా వేయించి తేనెలో పౌడర్ చేసి తేనెలో కలిపేసి చిన్నపిల్లలకి నోట్లో తిరిగించాలి. దానివల్ల పిల్లలకి జ్వరం కంట్రోల్ అవుతుంది. అదే పిల్లలు పాలు తాగకపోతే పాలు తాగకపోతే సైంధ లవణం నేతిలోనే వేసేసి నాలుగు మీద రుద్దినట్లయితే పాలు బాగా తాగుతారు చిన్నపిల్లలు. మూడో లక్షణం పిల్లలకి వేడిగా ఎక్కువగా జ్వరం వచ్చి వేడి ఎక్కువగా బాడీలో ఎక్కువ టెంపరేచర్ తల అంతా వేడి అవుతున్నట్టు వేడి ఎక్కువగా అవుతుంటే వాళ్ళకి గుడ్లోని వాటర్ని కొంచెం బాయిల్ చేసేసి చల్లని వాటర్లో గుడ్డ క్లాప్ చేసి ఒళ్ళు ఎక్కువగా 10 నిమిషాలకి పావు గంటకి శరీరం ఓకేగానే తుడుస్తుంటే బాడీ మరి కూలింగ్ అయ్యి యథస్థితిగా వస్తుంది. అదే కడుపులు నొప్పి ఎక్కువగా చిన్నపిల్లలకి ఎక్కువగా కడుపులు నొప్పి లక్షణాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ పిల్లలకి ఏం చేయాలంటే ఆముదం రాసి గుడ్డు దగ్గర ఆముదం రాసి కొంచెం వేడి పెట్టినట్లయితే ఆ కడుపులు నొప్పి శాంతిస్తుంది. ఆముదం లేదనుకో అదే మంచి ఆముదం అని ఉంటుంది చిన్నపిల్లలకి సంబంధించింది. అదే ఆముదం కొంచెం నోట్లో పెట్టేసి కొంచెం తాగిపించి తల్లి పాలు కానీ పెట్టినట్లయితే కడుపులోనే ఏదైనా సపోజ్ మోషన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం అయ్యిందనుకో ఇమీడియట్లీ అది కొట్టేస్తుంది. దాంట్లో ఆముదంలో కొంచెం లైట్ సైంధ లవణం వేసినా సరే ఇమీడియట్లీ ఇది అవుతుంది. లేదా వామ్ వర్క్ అని ఉంటుంది పిల్లలకి కడుపులు చెప్పేదంటే పిల్లలకి వామ్ వర్క్ వేసేసి పిల్లల కంట్రోల్కి బాగా ఇది అవుతుంది. మోషన్స్ కొంచెం కంట్రోల్